హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. వివేక కేస్ అసలు ఆ కోణంలో ఎందుకు విచారించలేదు అనేది క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అసలు ఈ కేసు గురించి సంబంధించిన విషయాల గురించి మాట్లాడడానికి మన ముందున్నారు కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఆ కోణంలో ఆ కేసుని ఆ కోణంలో ఎందుకు కోరుకోలేదు, ఎందుకు విచారించలేదు అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ చేస్తుంది. అసలు ఏంటి సార్ ఆవిడ బాధ ఏంటి సార్? ఫ్రస్ట్రేషన్ సార్. కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం తపేలా ఛానల్ ఇస్తే గౌరవ న్యాయస్థానం మీద, గౌరవ సిబిఐ మీద గౌరవం లేకపోతే పైపచ్చి గౌరవ సిబిఐ జైస్వాల్ రిటైర్మెంట్ దాకా ఆడిందాట పాడింది పాట సునీతమ్మకు అనుగుణంగా నడిచిన ఉదంతంలో వీళ్ళు కంటే కూతుర్ని కనాలను దిక్కుమాల సీరియల్ నడిపించిన దగ్గర ఇవాళ జనాల్లో ఎలక్షన్కి లీడ్ చేసి హూ కిల్డ్ బాబాయ్ అన్న స్టోరీతో సక్సెస్ నెరేషన్స్ చూసిన తర్వాత ప్రజల పరిస్థితులకు అనుగుణంగానా లేకపోతే ప్రజాస్వామ్యంలో మనం ఏం చేస్తున్నాం అన్నది వ్యవస్థల మీద అనుగుణంగా లేకనే అప్పుడు వీళ్ళ ప్రవర్తన తీరు ఎలా ఉంటుందంటే, మొన్న అదే తపేలా ఛానల్లో ఫస్ట్ డిబేట్ పెట్టాడు. వాడు అలా పచ్చళ్ళు అమ్ముకునేవాడు కుల ప్రాతిపదికన డిగ్రీ ఇచ్చాడు పనికిమాలి అదొకే. వాడు పెట్టిన డిబేట్ చూస్తే సిబిఐ మీద కానీ గౌరవ సుప్రీంకోర్టు మీద కానీ వ్యవస్థల మీద నమ్మకాలు లేవు. అంటే వీళ్ళకి అనుగుణంగా మీడియా ట్రయల్ ప్రకారంగా ఎలా నడుచుకోవాలో అలా నడుచుకోకపోతే వీళ్ళ ఆక్రందన వెలిపిస్తూ ఉంటారు. ఏమో సునీతమ్మ నువ్వు బ్రహ్మాండంగా చెప్తున్నావు, నేను కాదనలే, నీకు బాధ ఉంది, నాన్న చనిపోయాడని. కొండ తల కింద పెట్టుకుని రాయి కోసం ఎదుగుతాడు ఎవడన్నా? నీ పరిస్థితి అలాగే ఉంది. నేను ఒక విషయం చెప్తా, నువ్వు ఎవరినో ఎంక్వైరీ చేయాలని చెప్తున్నావు. అర్జున్ చచ్చిపోయారు, అర్జున్ రెడ్డి అంటున్నావు, అల్లాడి ఫోన్ అంటున్నావు, ఇల్లుడి ఫోన్ అంటున్నావు, ఇవన్నీ నాకు వద్దు. ఈ దిక్కుమాల దస్తగిరి గడికి బెయిల్ మీద ఎంత ధైర్యంగా తిరుగుతున్నాడు కాన్వాయిలు పెట్టి, ఆ పనికిమాల నేతమే మీ నాన్న చంపాడని చెప్తున్నాడు ఒక పక్కన. దీనికన్నా ముందు గౌరవ వివేకానంద రెడ్డి గారికి మొదటి భార్య మీ అమ్మగారు, అండ్ రెండో భార్య మీ పిన్నమ్మ అవుతుంది, ఆ అమ్మాయి పేరు షమీమౌడ్. వీళ్ళిద్దరిని సౌభాగ్య అమ్మగారిని కానీ షమీమమ్మని కానీ వీళ్ళిద్దరిని 164, 167 సిఆర్పిస్లో మీ అమ్మగారిని అడిగిన ప్రశ్నలు ఏంటి? కళ్ళజోడు డబ్బా ఎక్కడ కొన్నారు? ఇవే. మీ నాన్నగారితో ఉన్న సంబంధంలో ఆవిడికి మీకు కనీసం ఎవరి మీద నీకు అనుమానం ఉందా అమ్మా? ఇంతమందికి తల్లో నాలుకలో ఉన్న వివేకానంద సార్ నీ భర్తే కదా, ఆయన చనిపోయిన కారణాలు ఏమై ఉంటాయన్న కోణంలో ఒక్క ప్రశ్న ఉందా మీ సిబిఐ దగ్గర నుంచి? లేదు, రాలేదు. మరి మేము అది అడుగుతున్నాం కదా మొదటి నుంచి. తర్వాత ఈ షమీం రెండో భార్య కింద వచ్చింది. ఈ ఆస్తి విషయంలో ఖచ్చితంగా సుధా సింగ్ అనే సిబిఐ ఆఫీసర్ వాడు చాలా క్లియర్గా చెప్పింది, ఇట్స్ అ బ్రూటల్ మర్డర్ అండ్ రాబరీ అని. ఈ రెండు కోణాల్లో ఆవిడ దగ్గర నుంచి సంధించిన ప్రశ్నావళి ఏది? నా దగ్గర ఉంది ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్, నేను చదువుతాను కావాలంటే. ఎన్నోసార్లు చదివి కూడా వినిపించా. ఒక్కటి పనికొచ్చిన క్వశ్చన్ లేదు దాంట్లో. ఈయనకి సంబంధించిన అంశంలో ఎవరితోనైనా థ్రెట్లు ఉన్నాయా? నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదే రాజశేఖర రెడ్డి గారి అంశ, వివేకానంద రెడ్డి గారు మా అంశం, జగన్మోహన్ రెడ్డి మా రాజకీయ వారసుడు ఆయన అన్న దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి అని పేరు వచ్చిన దగ్గర నుంచి, మీ భర్త మీ పెదబావ దగ్గర నుంచి వైబ్రేషన్స్ ఎట్లా మారిపోయాయో చూసుకో. ఇది ఫస్ట్ క్లూ నీకు. రెండోది తదనంతర పరిణామంలో ఢిల్లీ వేదికగా రాజశేఖర రెడ్డి గారు ఎక్కడో ప్రెస్ మీట్ సమాధానం చెప్తే వివేకానంద రెడ్డి గారు అక్కడ ఇంకో సమాధానం చెప్పారు. ఈ రెండు కాంట్రడిక్షనే కదా. వైఎస్ ఫ్యామిలీలో ఫస్ట్ టైం పొరపచ్చులు తెచ్చింది మీ ఆయన, మీ పెదబావ అండ్ మీ వలన కాదా చెప్పమ్మా. నిన్ను పావు కింద కదుపుతూ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. నాలుగో పాయింట్, రాజకీయ వారసత్వంలో కొడుకుగా ఏదైనా వైఎస్ వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్లోనే ఉన్నారు. ఆయనకు ఆనందం ఎక్కువైపోయి జగన్మోహన్ రెడ్డి పార్టీలో జాయిన్ అయ్యాడు. ఒకసారి ఎమ్మెల్సీ కింద నిలబడినప్పుడు ఎవడోడు ఎలాంటి పనులు చేసి ఆయన ఓడగొట్టారో ఆ కోర్టు ఆపరేషన్లో ఆయనకి బ్రహ్మాండంగా తెలిసే కదా. మీతో విభేదించుకొని రెండో భార్యతో ఉంటున్నాడు ఆయన. ఫైనాన్షియల్గా నష్టదిగ్బంధం చేశారు. ₹1 డబ్బులు ఇవ్వకుండా 5,000, 6,000 ఆ పిఏ రామకృష్ణారెడ్డి వచ్చినప్పుడు ఆయన చేతిలో పెట్టి పంపిస్తున్నారు. పిఏ రామకృష్ణారెడ్డికి సంబంధించిన ఫోటోలు ఎప్పుడైతే గౌరవ సిబిఐకి, గౌరవ సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత దాని మీద ప్రతిచర్యలు మీ దగ్గర నిస్సహాయ స్థితి మాట్లాడరు. ఒక వడ్రంగి పని చేసేవాడి నుంచి వచ్చి గడియరగొట్టింది బాగు చేయించారు. ఆ విషయం ఎక్కడైనా మాట్లాడేమో కట్టించే విషయాలు సంబంధించిన 117 ఫోటోల్లో అవి ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. ఈ విషయాలు ఎక్కడైనా సిబిఐకి ఇన్ఫార్మ్ చేసామా? లేదు. ఎంతసేపు గంగిరెడ్డి చుట్టూ, నెక్స్ట్ అర్జున్ రెడ్డి, ఆ సునీల్ గడి వాళ్ళ అమ్మ, వాళ్ళ తాతయ్య, ఇవన్నీ ఏం మాడుతున్నారు? నీకన్నా ముందు ఆ దస్తగిరి గడి చెప్పాడు కదా, సునీల్ యాదవ్ గడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మతో అక్రమ సంబంధం ఏకవసారికి ఉందని చెప్పి ఆడు చంపేశాడు, భయపడి చనిపోయి ఉన్న ఆయనకి వ్యక్తికి కాలుతో తన్నాడు. ఇవన్నీ ఒక ఎత్తి అయితే, మీరు ఒక డాక్టర్ వృత్తిలో ఉన్న సునీతమ్మ అమ్మ, నువ్వు పోస్ట్ మార్టం జరుగుతున్నప్పుడు వివేకం సార్ది మీరు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారు. ఇవాళ సాక్షి పేపర్ ఏటి రాసిందో, ఎవడైనా హఠాన్ మరణం జరిగిన ఫస్ట్ ఫోన్ కాల్లో ఎలా చనిపోయారని అడుగుతారు. అక్కడ ఉన్న హత్య అనే చెప్పకుండా, ఇదని చెప్పకుండా అవినాష్ రెడ్డి వెళ్ళి హత్య కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి ఇచ్చేదాకా దిక్కుదేవనేది దానికి తులసిరెడ్డి గారు కదా నెక్స్ట్ అక్కడ పోస్ట్ మార్టం జరుగుతున్న దగ్గర వచ్చి పబ్లిక్ అందరికీ చెప్పింది ఆయన ఇట్స్ మర్డర్ అని. ఇవన్నీ మీరు మర్చిపోయారా? మేము మర్చిపోలేదు అనుకుంటున్నారా? మాకు అన్నీ తెలిసామని మేము చూస్తున్నాం కదా ఫ్రమ్ ద డే 1 నుంచి. అత్యంత ఆత్మలేని వివేకం సార్కి, గంగిరెడ్డికి భార్య పిల్లలు లేరు. ఒంటి పిల్లి రాకాశలో ఉంటాడు. ఆయన రాత్రి దించే కదా వివేకం సార్ ఇంటికి వచ్చారు. ఆ ప్రొఫెషనల్ కిల్లర్ ఎవడన్నా దాని మీద చేతన సిబిఐ కానీ ఈడీ కానీ చేయకపోతే నీకు అవినాష్ రెడ్డి గారు బెయిల్ రద్దు విషయం దగ్గర నుంచి, నువ్వు మొదలెట్టిన దుకాణానికి పని అయిపోయిన దగ్గర నుంచి ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు నువ్వు.
దానితో ఈ తపేలా ఛానల్లో మీడియా ట్రైల్లో అగ్రవేట్ చేసుకుని నేను అలా ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు. కొత్త సారాంశాలు ఏమున్నాయి, ఏమైనా ఐడెంటిఫై చేస్తున్నాం? ఇప్పుడు చుట్టపోళ్ళందరికీ మెసేజ్లు కమ్యూనికేట్ చేయకుండా, ఫోన్లో కమ్యూనికేట్ చేయకుండా ఉంటాయా? నెక్స్ట్ ముఖ్యంగా గంగిరెడ్డి అండ్ అవినాష్ రెడ్డి గారు ప్రచారాల్లో ఉన్నారు. వీళ్ళందరూ ఒక గ్రూప్లో సంబంధించిన మెసేజ్లను పట్టుకుని గూగుల్ టేక్అవుట్లు అంటే ఇలాంటివన్నీ ఎవిడెన్సెస్ గౌరవ సిబిఐ పరిగణలోకి తీసుకుందా అంటే కేసు కత్తులు కటార్లు ఎక్కడ చెరువులో పడిసింది ఎత్తుక్కున్న రామ్ సింగ్ గారు తిరిగిన వ్యాపారం అంతా ప్రతి 164 సిఆర్పిసి 167 సిఆర్పిసిలో రికార్డ్ చేసిన స్టేట్మెంట్లన్నీ ఫ్రాడే కదా. అవును. ఈ విషయాలు నీకు తెలిసి కూడా ఇవాళ దస్తగిరి గడ బెయిల్కి రాకుండా కూడా బెయిల్ నుంచి రద్దు చేసి లోపలికి వేయకుండా కూడా అడ్డుపడుతూ ఇది ఎక్కడ మీ కాలక్షేపం? గౌరవ సుప్రీంకోర్టు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ జరగమన్నారు. మీ ఇన్వెస్టిగేషన్ అడిగింది ఏంటి? భారతమ్మని జగన్మోహన్ రెడ్డిని కూడా విచారించాలంటుంది. ఎందుకది? చుట్టపల్లవడం చచ్చిపోతే మెసేజ్ వచ్చిందని కూడా వాళ్ళందరినీ విచారించుకుంటూ కూర్చుంటే చచ్చూరుకుంటుంది సిబిఐ వ్యవస్థ.